నిర్వాహకులను వెంటనే పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ప్రభాకర్ శర్మ గారు. దర్శనం శర్మ గారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముందుగా కుమారి వల్లూరి లహరి ప్రార్థనా గీతం. మా లహరి. తల్లి తల్లి సభకు విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. శ్రీరాజరాజేశ్వరి సదయే చిన్మాత్రికే పాలయా. శ్రీరాజరాజేసి మాం కృపయా చిత్కుండజే పాలయా. సాహస్రార సరోజం మే కురు బిందుమయంతే చక్రాగ్రం అభిన్న నిజాత్మ పరాత్మ విశుద్ధ స్వరూప విరాజితాత్వం హి శ్రీరాజరాజేశ్వరి సదయే చిన్మాత్రికే పాలయా. శ్రీరాజరాజేసి మాం కృపయా చిత్కుండజే పాలయా. ముద్రా సాఖిలయోనిస్తే నత బృందావని విఖ్యాత పంచ బ్రహ్మమయీ శివశంకరి శాంతరసా సచ్చిదానంద శ్రీరాజరాజేశ్వరి సదయే చిన్మాత్రికే పాలయా. శ్రీరాజరాజేసి మాం కృపయా చిత్కుండజే పాలయా. చిత్కుండజే పాలయా. చిత్కుండజే పాలయా. థ్యాంక్ యూ. బాగా పడేవమ్మా. ఇక పౌరాణిక సార్వభౌమ వాంగ్మయ తపస్వి పూర్ణ బృహస్పతి శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. అందరూ కూడా ఒకసారి గట్టిగా కరతాళ శివరుణోసి సమహం విశ్వే క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసి స్యోనామాసీదా సుషదామాసీదా మాత్వాహి కుంసేత్. పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి గారి కరకమలముల మీదుగా వరుణః పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ అభినవ వ్యాస మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి వేద వాంగ్మయ వైభవ సన్మానము మొట్టమొదలు అయ్యా
తేజసే బ్రహ్మవర్చసాయాభిషించామి దేవస్య త్వా సవితుః ప్రసవే గజమాల అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం హింస్మత్యై భేజత్యేన గజమాల యాభిషించామి దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ఇంద్రస్యేంద్రియేణ శ్రియై యశసే బలాయాభిషించామి హర్యమణం బృహస్పతిమిందానాయ చోదయ శ్రీ వాచం ఐవయ్య కృష్ణరావు గారు. విష్ణుగో సరస్వతి సవితారం చ వాజినం సోమగో రాజానం వరుణమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగోసు బ్రహ్మాణం చ బృహస్పతి ఐవయ్య కృష్ణరావు గారి దేవస్య కరకమలముల మీదుగా ప్రసవే బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి పట్టు వస్త్రములను అలాగే సరస్వత్యై వాచో యంత్రేణ సామ్రాజ్యేనాభిషిమేంద్రస్య బృహస్పతే పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహ విశేషంగా వారి కరకమలముల మీదుగా గట్టిగా చప్పట్లు ఒకసారి. పౌరాణిక సార్వభౌములకు నవరత్న ఖచ్చిత రజత కిరీట ధారణ. అందరూ కూడా గౌరవంగా ఒకసారి నిలబడి గట్టిగా చప్పట్లు అందరూ కూడా. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన వర్తతాగ్రే భూతస్య జాతః పథరేకాసేతు సదాధార పృథివేన్యాముదే మాంగస్మై దేవాయ హవిషా విధేమ యప్రసయ్య సాహిరే నమో వయం అయ్యా, అందరూ కూడా కొద్దిగా జరగాలి. అందరూ జరగాలి దయచేసి, ఎందుకంటే ఎవరికి కనిపించట్లేదు చాలా మందికి. అందరూ కూడా కూర్చోండి దయచేసి. మహారాజాయ నమః సువర్ణస్య హిరణ్యస్య జన్మ అందరూ కూడా ఇంకా ఏవగో హిరణ్యస్య హిరణ్యస్య జన్మ వేద సువర్ణ ఆత్మనా భవతి అసౌ హరిణే యదృక్మౌ భవతః ఆభ్యామేవైనముభయతః పరిగృహ్ణాతి వరుణస్య వా అభిషిచ్యమానస్యాపః అయ్యా, ఇక అందరూ కూడా వేదిక మీదకి జరగాలి దయచేసి. తత్సువర్ణో ఆసీనులు కూర్చోండి. భవతు యదృక్మమంతర్దధాతి అందరూ కూడా కూర్చోండి. వీర్యస్య నిర్ఘాతాయ శతమానో భవతి శతక్షరః శతాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆయుర్వైహిరణ్యం ఆయుష్య ఏవైన జతిక్షరంతి తేజో వైహిరణ్యం తేజస్య ఏవైనమభ్యతిక్షరంతి వర్చో వైహిరణ్యం వర్చస్య వైనమభ్యతిక్షరంతి. అయ్యా, అందరూ కూడా ఇంకా పక్కకు వెళ్ళాలి దయచేసి. అందరూ కూడా మీడియా కూడా అందరూ కూడా ఒకసారి
వేద పండితులందరూ పైకి రావాలి. వేద పండితులందరూ సభా పైకి రావాలి. వేద పండితులు సభకు విచ్చేసిన వాళ్ళందరూ కూడా పైకి రావాలి. దయచేసి సభాసదులందరూ కూడా ఈ సన్మాన వైభవాన్ని తిలకించాలి. దయచేసి అందరూ కూడా మీరు అడ్డు రాకండి. వేద పండితులు వేదిక పైకి రావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. వేద పండితులు వేదిక పైకి రావాలి. ఇంకా సభలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి పైన అభిమానంతో వచ్చినటువంటి స్వామీజీలు ఉన్నారు, యోగులు ఉన్నారు, వారందరినీ కూడా పిలవాలి. మీరు దయచేసి నిశ్శబ్దంగా పక్కకి రండి. ఒక్క నిమిషం. స్వామీజీ తమరు రండి, వేదిక పైకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి. శ్రియం దేవే ఆదిత్యవర్ణే తపసోదిగస్పదస్తవృక్షోధబిల్వః తస్య ఫలాని తపసానుదంతుహాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః వైకుమాన్ దేవసఖః కీర్తిమణినా సహ ప్రాదుర్భూతోऽస్మిలాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిర్దదమే అక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమర్థిం చ సర్వాన్ నిర్ణుత మే గృహాత్. ఆపండి. అయ్యా అంతా ఆపండి. మీరు అలాగే అయ్యా ఆపండి. అయ్యా వేద పండితులు ఆపాలి. हेममालिनीं सूर्यां हिरण्मये लक्ष्मीं जातवेदो महावः आर्द्रां यः कर्णे यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मये लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनुपगामिनी यस्यां हिरण्यं प्रभोतङ्गावो दास्योश्वानविन्देयं पुरुषानहम् विष्णुपत्रे च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्. ఇది ఒక సన్మాన వైభవం. హృదయంతో, సంప్రదాయం మీద భక్తితో, గౌరవంతో ఈ మహానుభావులు 70 సంవత్సరాలుగా జాతికి చేసినటువంటి ఈ దివ్యాద్భుతమైనటువంటి ప్రచారానికి కృతజ్ఞతతో వేదగాయత్రి అగ్రహారం అధినేత శ్రీ ఎల్లాప్రగడ ప్రభాకర శర్మ గారు ఆయన సభక్తికంగా చేస్తున్నటువంటి ఈ సన్మాన సమయంలో నేను గురువు గారి పైన ఒక చిన్న పాట రాశాను. అయితే నా కంఠంలోంచి పాడటం కంటే ఇంకా మంచి కంఠాలతో బాగుంటుందని 2.5 నిమిషాలు. चन्द्रशेखरा वन्दनं महनीय भाव
श्रीकरा वन्दनं सुधावचो वसीकरा पुरा गिरा मनोहरा वन्दनम् अभिवन्दनं मल्लादिचन्द्रशेखरा वन्दनम् अभिवन्दनं వేదమంత్రశాస్త్రజలధులసారము తెలిసిన గురు సద్గురు దేవజీవలోక విధులను వివరము తెలిపిన గురు మద్గురు పురాణాలు నీ గళాన విరాజిల్లే ఈ జగాన శుభాలన్నీ నీ స్వరాన ప్రసారమౌ ప్రతి గృహాన దత్తాత్రేయ సమాశ్రయా ధర్మ బోధనా సదాశయా వందనం అభివందనం మల్లాది చంద్రశేఖరా వందనం అభివందనం బోధతోడ మూఢమతులను జ్ఞానుల చేసిన గురు సద్గురు నేల మీద దేవ గురువై ప్రేమను పంచే గురు మద్గురు సందేహాలు నిన్నడిగినా పటాపంచలౌక్షణాన పురుషార్థాలు మా బ్రతుకునా ఫలించేను ప్రతిదినాన వృద్ధ రూప పరమేశ్వర బుద్ధి రూప బృహదీశ్వర వందనం అభివందనం మల్లాది చంద్రశేఖర వందనం మహనీయ భావ శ్రీకర వందనం సుధావచో వసీకరా పురా గిరా మనోహరా వందనం అభివందనం ఇప్పుడు కొద్ది క్షణాల్లోనే పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి వారి అనుగ్రహ భాషణానికి ముందు పౌరాణిక బ్రహ్మ సాక్షాత్తు వేదస్వరూపులైనటువంటి శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి దంపతులకు ఈరోజు 108 మంది వేద పండితుల సమక్షంలో ఇంతమంది మహానుభావులు శ్రీ వెంకటేశ్వర స్వరూపంగా విచ్చేసిన దాదాపు 5 పూర్వ కార్యనిర్వహణాధికారుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఇంత వైభవంగా వేదగాయత్రి అగ్రహారం ఆధ్వర్యంలో జరిగిన ఈ అపూర్వ సత్కార సభలో మరొక అద్భుత సన్నివేశానికి మనం తిలకించబోతున్నాం. వేదాన్ని పరిరక్షిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నటువంటి వేద పండితులు, బ్రాహ్మణులు, పురోహితుల కోసం, బ్రాహ్మణుల కోసం మాత్రమే ప్లాట్లు ఇస్తూ ఇంటి స్థలాన్ని కల్పిస్తూ ఒక సరికొత్తమైనటువంటి ప్రణాళికకు సిద్ధమైనటువంటి వేదగాయత్రి అగ్రహారం బ్రాహ్మణుల సంక్షేమమే ధ్యేయంగా పేద బ్రాహ్మణులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య సౌకర్యాలను పొందడం కోసం వారికి ఏదైనా చేయాలన్నటువంటి ఒక సత్సంకల్పంతో ఈ శుభ సందర్భంలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఇంకా ఇంతమంది మహానుభావుల సమక్షంలో కేర్ ఆసుపత్రి ద్వారా ప్రతి వేద పండితుడికి, ప్రతి బ్రాహ్మణుడికి, ప్రతి పురోహితుడికి 25% సబ్సిడీతో వైద్య పరీక్షలు, అదేవిధంగా ఆ చికిత్సల్లో ఇన్పేషెంట్గా జరిగే చికిత్సలో 15% సబ్సిడీతో ఇవ్వడం కోసం మొట్టమొదటిగా బ్రాహ్మణుల కోసం మేమున్నామని వేదగాయత్రి అగ్రహారానికి బాసటగా నిలిచారు కేర్ ఆసుపత్రి యాజమాన్యం. శ్రీ వల్లూరి గారు,
అదేవిధంగా శ్రీ స్వామివారు పెద్దలందరి యొక్క కోరిక మేరకు శ్రీ సోమరాజు గారు బ్రాహ్మణులందరికీ కూడా బ్రాహ్మణ లోకానికి సబ్సిడీతో వైద్య సేవలను అందించడానికి ముందుగా వచ్చినందుకు అఖిల ప్రపంచంలో ఉండే బ్రాహ్మణ లోకం మొత్తాన్ని సమక్షాన వేదగాయత్రి అగ్రహారం పక్షాన శ్రీ కేర్ ఆసుపత్రి యాజమాన్యానికి ముఖ్యంగా శ్రీ సోమరాజు గారికి అందరూ కూడా సవినయంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్టమొదట వేదగాయత్రి అగ్రహారం వారు ద్వారా కేర్ ఆసుపత్రి గారు ప్రవేశపెడుతున్న ఈ హెల్త్ కార్డును శ్రీ పౌరాణిక బ్రహ్మ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి శ్రీ పరిపూర్ణానంద స్వామి శ్రీ వల్లూరి గారు శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారి చేతుల మీదుగా శ్రీ సోమరాజు గారిని ప్రదానం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. పెద్దలందరూ కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, పివిఆర్కే ప్రసాద్ గారు, శ్రీ కేవీ రమణాచారి గారు పెద్దలందరూ కూడా దయచేసి ఈ అపూర్వ సన్నివేశానికి సాక్షిభూతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. అందరి కరతాళ తండ్రుల మధ్య కేర్ యాజమాన్యానికి మనమంతా కూడా ఇది నిజంగా వేద పండితుల సత్కారం, నిజమైన సత్కారంగా కోరుతూ శ్రీ సోమరాజు గారిని మా కోరిక మేరకు వల్లూరి గారి ద్వారా డాక్టర్ సోమరాజు గారిని, అయ్యా బ్రాహ్మణులు ఇంత ముందున్నారు, ఏదైనా ఒక అద్భుతమైన కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సేవలు చౌకగా అందించే ఏర్పాటు చేయమని వల్లూరి గారిని నేను కోరిన వెంటనే వల్లూరి గారు డాక్టర్ సోమరాజు గారు అనడం, ఆంధ్రప్రదేశ్లోనే కార్పొరేట్ హాస్పిటల్స్లో ప్రథమ స్థానంలో నిలబడిన కేర్ హాస్పిటల్స్ వారు స్పందించి బ్రాహ్మణులందరికీ వేదగాయత్రి అగ్రహారం ద్వారా వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా 25% ఓపీలోను 15% ఇన్పేషెంట్స్గాను చేరిన వారికి ఈ విధంగా సబ్సిడీ కన్సెషన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చేందుకు డాక్టర్ సోమరాజు గారు